ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వాక్య ధ్యానం ఒకసారి నేను చదువుతాను. ఈ స్టోరీ మీరు ఆలోచన చేయండి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చెయ్యదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడునో సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఇంటిని అని చెప్పాను. యేసు అతను చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకెమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఈరోజు మన అంశం ఏంటంటే, చర్చికి వస్తూ వెళ్తూ స్థిరపడని వారికి అవసరమైనటువంటి వర్తమానం ఈరోజు వింటాం. చర్చికి వస్తూ చర్చి నుండి వెళ్తూ స్థిరపడని వారి కొరకు ఈరోజు వర్తమానం. ఒకవేళ స్థిరపడి ఉన్న వారికి కూడా ఇది ఒక రకంగా జ్ఞాపకం చేస్తూ హెచ్చరించేటువంటి అంశమే. చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఇతని మనసులో ఏమో పరలోకం వెళ్ళాలని ఉంది, కానీ వెళ్ళింది మాత్రం నరకానికి. నీకు అర్థమైంది కాదు. చర్చికి వస్తూ ఉంటావు, వెళ్తూ ఉంటావు, దేవుడు పరలోకం కావాలి, నాకు రక్షణ కావాలని ఉంటుంది, కానీ మనసులో అదంతా ఉంది, కానీ స్థిరపడకుండా నరకానికి వెళ్ళేటువంటి, ఇదిగో ఇతని లాంటి వారు చాలామంది ఉండుండవచ్చు. రక్షణలో ఉండి కూడా తప్పిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి వారు చాలామంది ఉండొచ్చు. ఇతను బైబిల్ ఎరిగినవాడు, చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను అన్నటువంటి వ్యక్తి. కాబట్టి మనసులో పరలోకం వెళ్ళాలని ఉంది, కానీ వెళ్ళాడా పరలోకం? వెళ్ళలేదు. కాబట్టి ఏంటి ప్రాబ్లం ఏంటి? ఈరోజున మనము నేర్చుకునేటువంటి అంశంలో మనకు కూడా పరలోకం, రక్షణ ఇవన్నీ మనసులో ఉన్నాయి, ఆశ. మరి ఒకవేళ అలాగనేమన్నా తప్పిపోయేటువంటి అవకాశం ఉందా? తప్పిపోయి నరకంలో చేరేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? పరీక్ష చేసుకోవడానికి ఈరోజున వర్తమానం మనసు పెట్టి శ్రద్ధగా వినండి. నరకం అనేది అది ఒక వేదనకరమైనటువంటి స్థలము. అక్కడ బాధ ఉంటుంది, అక్కడ పండ్లు కొరుకుట ఉంటుంది, అక్కడ ఆరని అగ్ని ఉంటుంది, అక్కడ తీరని దప్పిక ఉంటుంది. తర్వాత దేవుని నుండి, మిగతా సమాజము నుండి, పరిశుద్ధ సమాజం నుండి ఎడబాటు ఉంటుంది. సాతానికి వానికి దూతల కొరకును సిద్ధపరచబడినటువంటి ఒక భయంకరమైన స్థలం అది. అక్కడికి ఒకసారి వెళ్తే మళ్ళా తిరిగి వచ్చేదేమీ లేదు. సో నరకము అతి భయంకరమైనటువంటి విషయం. మనసులో ఏమో ఇట్లా ఉంది, తీరా అక్కడికి చేరితే ప్రమాదం ఎంత ఉందో చూడండి ఒకసారి. నామకార్థ క్రైస్తవులు, ఇలాంటి పేరు విన్నారా? సో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారన్నమాట? చెప్పండి. వాళ్ళకి పరలోకం వెళ్ళాలని ఉందా? సంఘ సభ్యత్వం ఉంటుందా? చర్చి సభ్యులుగా ఉంటారా?
ఆదివారం చర్చలకు వస్తుంటారా? ప్రేమైన దేవుని పిల్లారా, చాలామంది పరలోకానికి వెళ్ళాలి అనుకుంటుంటారు, కానీ తీరా చూస్తే నరకానికి చేరుతూ ఉంటారు. ఇళ్లలో కొంతమంది ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు ఎన్నుకున్నటువంటి 12 మంది శిష్యులలో ఒకడు. ఇతను దగ్గరకు వచ్చాడు, ఇక ప్రభువారిని చంప మీద ముద్దు కూడా పెట్టుకున్నాడు. ఎంత దగ్గరైపోయాడు కదా పరలోకానికి. ఇతని గురించి అపోస్తుల కార్యములో 1వ అధ్యాయం 25వ వచనములో ఉన్నటువంటి మాట ఏంటంటే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనంలో, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్నటువంటి ఈ పరిచర్యలోనూ అపోస్తలత్వములోనూ అని అంటారు. తన చోటికి పోవుటకు ఈ యోధా ఏమైపోయాడు? తప్పిపోయాడు. ఉందా అతనికి అవకాశం? వెళ్ళే అవకాశం ఉంది. తన చోటికి పరలోకానికి వెళ్ళడానికి అతనికి అవకాశం ఉంది. ఎంత అవకాశం అంటే అసలు ప్రభువుతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నాడు. ప్రభువుని చంప మీద ముద్దు పెట్టుకునే అంత దగ్గరగా అసలు పరలోకానికి గేటు దాకా వెళ్ళాడు. ఇక గేటు దాకా వెళ్ళాడు, కానీ తప్పిపోయాడు అని ఉంది. తప్పిపోయి ఎక్కడికి వెళ్ళాడు? మనం ఇందాక అనుకున్నటువంటి మాటను బట్టి నరకానికి వెళ్ళాడు. నరకానికి వెళ్ళాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దగ్గరగా వచ్చి మిస్ అయిపోయాడు పాపం. మనసులో ఏమో పరలోకం, చేరేదేమో నరకం. ఇంకొక వ్యక్తి గురించి అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 25వ వచనంలో ఫేలిక్స్ గురించినటువంటి మాట 25వ వచనం చదువు. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఓకే, ఆశా నిగ్రహం గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగులా భయపడి, ఇప్పటికి వెళ్ళు, నాకు సమయమైనప్పుడు నిన్ను పిలిపించుకుంటాను అని అంటున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఇతనికి సువార్త చెప్పేస్తున్నాడు. ఇక నీతిని గురించి చెప్తూ ఉన్నాడు, ఆశా నిగ్రహం గురించి చెప్తా ఉన్నాడు, విమర్శ దినం, ఇక సువార్త చెప్తా ఉన్నాడు. ఇక సువార్త జస్ట్ అంగీకరిస్తే ఇతను పర సంబంధమైనటువంటి వ్యక్తి మారిపోతాడు. అయితే వెళ్ళాడు పరలోకం, దగ్గర దాకా వచ్చింది, కానీ మిస్ అయిపోయాడు. ఎట్లా? ఏమంటున్నాడు ఇతను? సరైన సమయం కోసం చూస్తాడు. అంటే కొంతమంది ఎలా అనుకుంటారు, కొంచెం చూద్దాంలే, రేపు మారుదాంలే, రేపు డెసిషన్ తీసుకుందాంలే, ఇలాగనా సరైన సమయం కోసం, వచ్చే వారం నుంచి బాగుందాంలే. దగ్గర దాకా వచ్చింది, కానీ మిస్ అయిపోయాడు. తర్వాత ఇతనికి సమయం వచ్చింది, కానీ ఇప్పుడు కాదులే అనుకుంటున్నాడు. ఇంకొక వ్యక్తి గురించి కూడా 26వ అధ్యాయం 24వ వచనంలో, ఓకే, ఫేస్తు, పౌలా నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టింది అంటున్నాడు. ఇప్పుడు పౌలు తాను ఎందుకు రక్షణలోకి వచ్చాడు, దేవుని ద్వారా తనకి ఏమొచ్చింది, ఆ రక్షణలో ఉన్నటువంటి ఆ భావం ఏంటి, సో ఆయనకి పరలోక డైరెక్షన్, ఈ విషయాలన్నీ చెప్తా ఉంటే వినొచ్చు కదా. విని ఓ అది నాకు కూడా కావాలి అనుకున్నాడు అనుకోండి, పరలోకం వెళ్తాడు. అయితే ఏమైంది? ఇతను అంటున్నాడు,
ఇవన్నీ పిచ్చి మాటలే, పిచ్చి మాట్లాడుతున్నావు, నీకు ఎర్రి పట్టింది ఏంది ఇవన్నీ? ఆయన ఏదో శిలువలో చనిపోతే ఆయన ద్వారా పరలోకం ఏంది? చాలామంది ఈ రక్షణ మార్గాన్ని ఎర్రి మాటలు అనుకుంటున్నారు. సో ఎర్రి మాటలు అనుకునే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారన్నమాట. ఇతను అవకాశం వచ్చింది, వినే అవకాశం వచ్చింది తనకి, అవన్నీ వివరిస్తున్నాడు ఆయన పౌలు. ఇది 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 దగ్గరకు వచ్చింది, అవకాశం వచ్చింది కదా, అంగీకరిస్తే పరలోకం వెళ్ళేవాడే ఫేస్తూ. కానీ ఏమంటున్నాడు? నీ ఎర్రి మాటలు, తృణీకారం. ఇంకొక వ్యక్తి 28వ వచనం చదవండి. 28వ వచనంలో, అందుకు అగ్రిప్ప, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చూచుచున్నావే అని పౌలుతో అన్నాడు. అగ్రిప్పకి పౌలు చెప్తా ఉన్నాడు, ఇది పరలోక మార్గం, ఇది రక్షణ మార్గం, ఇది విషయం అని అగ్రిప్పకి చెప్తా ఉంటే అగ్రిప్ప ఏమంటున్నాడు? అంత సులభంగా నన్ను క్రైస్తవం చేయాలనుకుంటున్నావా? ఆయన చెప్తున్నాడు కదా, ఏమంటే పరలోక మార్గం దగ్గర తెచ్చి పెడుతున్నాడు కదా. ఇదిగయ్యా పరలోకపు డోర్, ఇది పరలోకం ఇలా వెళ్ళాలి, రక్షణ ఇలా పొందాలి, ఈ రక్షణ ఇలా పొందితే నువ్వు అలా పరలోకం వెళ్తావు. ఈ విషయాన్ని పౌలు చెప్తా ఉంటే అగ్రిప్ప ఏమంటున్నాడు? అంత సులభంగా చేస్తున్నా? దగ్గరికి వచ్చి వెళ్ళాడు. ఒకవేళ పౌలు చెప్పినటువంటి ఆ సంగతులన్నీ అగ్రిప్ప అంగీకరించుంటే ఎక్కడ ఉండేవాడో? పరలోకంలో ఉంటాడు కదా. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశంలో, వింటున్నావు బాగానే ఉంది, చేస్తున్నావు బాగానే, నీ దగ్గరికి వచ్చింది, నీ డెసిషన్ ఏంటి? నీ తీర్మానం ఏంటి? ఇంతకీ మనసులో ఏమో ఉంది, కానీ అవకాశం దగ్గరికి వస్తే పోగొట్టుకుంటున్నారు కదా. ఇటట్లు చాలామంది ఉన్నారు కదా. అందులో ఈ యవ్వనస్తుని మనం చూస్తూ ఉంటాం. యవ్వనస్తుల ద్వారా మనం దగ్గర ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, చూడండి, మనం కూడా చాలామంది, ముఖ్యంగా క్రైస్తవ పాడేల వారు చర్చిలకు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. పరలోకము, సమాధుల మీద పేర్లు ఉంటాయి, పెళ్లి కార్డుల మీద కూడా పేర్లు ఉంటాయి, బర్త్డే ప్రార్థనలు, యానివర్సరీ ప్రార్థనలు, రకరకాల ప్రార్థనలు. ఓకే, ఇవన్నీ అనుసరిస్తూ ఉంటాం. పరలోకం వెళ్తూ ఉంటారు, పరలోకం గురించినటువంటి అవగాహన ఉంటుంది, ఆలోచన ఉంటుంటుంది, సువార్త వింటుంటారు. మారు మనసు ఈ దగ్గరికి వచ్చేసరికి సరైనటువంటి డెసిషన్ తీసుకోలేకపోతారు. అవకాశం ఉంది. ఇప్పటిదాకా మనము 4 వ్యక్తుల గురించిన ఉదాహరణ చూసి, వారికి అవకాశం వచ్చింది, కానీ ఏమైపోయింది? వాళ్ళే మాకు వద్దు అన్నట్టుగా తప్పిపోయారు. ఈ రోజులో చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, మరి మన డెసిషన్స్ ఏంటి? ఇంతకు మమ్మల్ని పరలోకం తీసుకెళ్ళేవేనా, లేకపోతే నరకంలో పడేసేవా? ఇతని గురించి ఆలోచన చేస్తే, మార్కు సువార్తలో మనము చదువుకున్న ఈ లేఖన భాగంలో 17వ వచనం, ఆయన బయలుదేరి మార్గమున పోతుండగా ఒకడు పరిగెత్తుకొని ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని అని. యేసు వారు వెళ్తున్నటువంటి ఆ మార్గంలో ఇక్కడ ఒకడు అనేటువంటి మాట ఉంది. ఒకడు, ఈ ఒకడు తర్వాత వచనాల్లో మనము ఇతని యొక్క విషయాలు చూస్తే, అతడు మిగుల ఆస్తి గలవాడు అనే మాట చూసాం. సో అతని యొక్క ఆ పరిస్థితి ఏంటి అని అంటే, అతనికి అన్నీ ఉన్నాయి, డబ్బు ఉన్నాయి. డబ్బు ఉన్నాయని అంటే మరి అన్నీ ఉన్నట్టే. ఆలోచన చేయండి. మిగుల ఆస్తిపరుడు. తర్వాత మత్తయి సువార్తలో ఇతని గురించి చెప్పిన మాట ఏంటంటే,
ఇదే స్టోరీలో మత్తయి రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 20వ వచనంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనంలో ఏముంది? అందుకు ఆ యవ్వనుడు అనండి ఒకడు, ఇతని యొక్క విషయాలు మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఒక మనిషే మిగుల ఆస్తి కలిగిన వాడే, ఇంకా యవ్వనస్తుడు అనే మాట ఉంది. 3 సువార్తల్లో ఇదే స్టోరీ ఉంది. ఇతని గురించి 3 సువార్తల్లో ఉంది, మత్తయి, మార్కు, లూకాల్లో. లూకా సువార్తలో కూడా చదివితే 18వ అధ్యాయం 18వ వచనంలో, 18వ అధ్యాయము 18వ వచనం, ఒక అధికారి అని అన్నాడు. ఎవరితను? సేమ్ పరిస్థితి. ఇప్పుడు ఇతని యొక్క ఆ స్థాయి చూడండి ఎలాగుందో. డబ్బు ఉంది, అధికారం ఉంది, యవ్వనస్తుడు. ఇప్పుడు మార్కు సువార్త 17వ అధ్యాయంలో 20వ వచనం చదువుదాం. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ చేస్తున్నాను అన్నాడు. అంటే ఇతను ఎలాంటి వాడు అంటే చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఏవన్నీ ఆయన చెప్పాడు, నరహత్య చేయవద్దు, ఇవన్నీ ఆజ్ఞలు ఉన్నాయి కదా. మరి ఈ ఆజ్ఞల సంగతి ఏంటంటే ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నాను. ఇప్పుడు ఏం తక్కువ అండి ఇతనికి? ఇంక చెప్పండి. అతని స్టేటస్ చూసారు ఎలాగుందో? యవ్వన ప్రాయం, ధనవంతుడు, అధికారి. అధికారి అని అంటే బహుశా అక్కడ సమాజ మందిరంలో అధికారి అయి ఉండవచ్చు. సమాజ మందిరం, ఆ సమాజ మందిరంలో ఒక అధికారి అయి ఉండవచ్చు. సో అధికారి అని అంటే కాస్త ఉంది కదా, ఆ స్థాయి, ఆ హోదా ఉన్నాయి. హోదా ఉన్న వాళ్ళని 10 మంది గౌరవిస్తుంటారుగా. 10 మంది గౌరవించేటువంటి స్థాయి ఉంది. ఏదైనా తీర్చుకోగలిగేటువంటి, అవసరం తీర్చుకోగలిగేటువంటి ధనం ఉంది. ఎవరైనా ఏలెత్తి చూపి ఎట్టటోడో, తాగుబోతు, తిరుగుబోతు అనడానికి లేదు. ఎందుకనంటే ఇతను చిన్నప్పటి నుంచే ఇవన్నీ చేస్తున్నాను అన్నాడు. అది అతని యొక్క స్థాయి. చూడండి ప్రియులారా, ఎంత మంచి పిల్లడు. ఇంకా ఒక తల్లిదండ్రులకి తమ పిల్లవాడికి ఇలాగున్నాడు అంటే ఇంకంతకు మించి ఏం కోరుకుంటారు చెప్పండి? ఇంకా చాలు అన్నట్టుగా అనిపిస్తుంది కదా. అయితే ఇవన్నీ ఉన్నాయి, కానీ అతని జీవితంలో ఏదో కొరత ఉంది. తనకి తృప్తి లేదు. దేవునితో తనకునేటువంటి ఆ సంబంధంలో, దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసం నాకు ఇంకా కావాలి అందుకొని ఆరాటపడుతున్నాడు. అందుకని కదా యేసు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పోవాలంటే నేనేం చేయాలని అడుగుతున్నాడు. సో ఇవన్నీ ఉన్నాయి కానీ తన మనసులో తృప్తి లేదు. చాలామంది ఇవన్నీ ఉంటే మనిషి శాంతి, సుఖం అనుకుంటారు, కానీ ఇతనికి ఉందా? కాబట్టి మనుషుల గురించినటువంటి ఆలోచనలు పైకి ఇలాగన అన్నీ బాగానే ఉన్నట్టుగా ఉండొచ్చు, కానీ అసలైనటువంటి కొరత, ఆత్మీయమైనటువంటి కొరత, సృష్టికర్తతో ఉండాల్సినటువంటి సంబంధం లేకపోతే అది కొరత, అది శూన్యం. మీకు ఆదికాండం 2వ వచనంలో ఇలాగుంటుంది. దేవుడు భూమిని ఆకాశాన్ని, ఆది అందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు. అయితే భూమి నిరాకారంగా శూన్యముగా ఉంది అని అన్నాడు. అంటే ఆ వచనానికి ఈ వచనానికి మధ్యలో చాలా స్టోరీ ఉంటుంది. దేవుడు నిరాకారంగా శూన్యముగా ఆయన సృష్టించలేదు అని యెషయా గ్రంథంలో ఉంది. ఇప్పుడు ఆదికాండం 2వ వచనంలో ఉన్న మాట ఏంటంటే
శూన్యముగా ఉంది అని. ఆయన శూన్యముగా ఉండేటట్టుగా సృజించలేదు అనేది ఏంటి? ఇంతకుముందు చదవలేదు ఎప్పుడు? యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో 18వ వచనం ఉంటుంది. ఎందుకంటే ఎవిడెన్స్ లేకుండా మాట్లాడితే ఏదో అయినట్టు అయిపోయి. ఆకాశమునకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజించలేదు. నిరాకారంగా ఉండేటట్లుగా సృజించలేదు. మరి ఎలా సృజించాడు? ఆకారంగానే సృజించాడు అన్నమాట. సో దేవుడు సృష్టిని బాగానే సృష్టించాడు, కానీ ఇలా ఉంది అని 2వ వచనంలో చదివి అక్కడ నేను చెప్పదలుచుకున్న మాట శూన్యములో ఉంది. శూన్యం అంటే ఏంటి? ఏమీ లేని పరిస్థితి, ఏమీ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు దీన్ని మనము మనిషి జీవితానికి ఆలోచన చేస్తే, దేవుడు మనిషికి ఆత్మనిచ్చాడు కదా. ఇప్పుడు దేవుడితో ఉన్నటువంటి సంబంధం తెగిపోతే శూన్యం ఏర్పడింది. దేవుడు లేడు, ఇక దేవుడు లేడు. అలాంటి శూన్యం. యవనస్తుల్లో ఇవన్నీ ఫిజికల్గా, భౌతికంగా డబ్బు ఉంది, అధికారం ఉంది, యవ్వనం ఉంది, మంచి పేరు ఉంది, మంచివాడు అనేటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా దేవుడితో ఉండాల్సిన సంబంధం లేదు కాబట్టి అది తన జీవితంలో కొరతగా కనబడుతుంది. అది నాకు కావాలి. ప్రతి మనిషి లోపల దేవునికి సంబంధించిన ఆ కొరతని ఫీల్ అవుతున్నాడు. అదే పరలోకం గురించిన మనసులో దేవుడు, మనసులో పరలోకం, ఇది అతని స్థితి. అతని స్థితి బాగానే ఉంది పైకి, కానీ లోపల తృప్తి లేదు. చాలామందికి డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, పిల్లలు, సంతానం ఉంది, కానీ అసలైనది ఉండాలి. అది దేవునితో ఉండాల్సినటువంటి ఆ సమాధానం. అది లేకపోతే అన్రెస్ట్, అశాంతి. కాబట్టి దేవుడు సమాధానకర్త అయినటువంటి దేవుడు మన హృదయాల్లో సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి. ఆయనతో కనెక్షన్ కావాలా, ఆయనతో సంబంధం కావాలా. అది లేకపోతే కొరత. కలిగి ఉన్న ఏదైనా తన స్థితి తనకు తృప్తినివ్వట్లేదు, కొరత ఉంది. సో కొరత కోసం ఏం చేశాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం. ఏం చేశాడంటే 17వ వచనం నుండి ఆ మధ్యలో నుండి చదువుదాం. అతను ఏం చేశాడు? ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని సద్బోధకుడా అనే మాటలు చూస్తున్నాం. సో ఈ స్టోరీ మీకు అర్థమైంది కాబట్టి దాని వివరణ ఏమి లేకుండా అందులో ఉన్నటువంటి సంగతులు ధ్యానించుకుంటూ వెళ్దాం. ఇప్పుడు తనకు కావాల్సింది ఏంటి? డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నాకు దేవునితో ఆ సంబంధం కావాలా, నాకు నిత్య జీవం కావాలా, దేవునితో కలిసి జీవించేటువంటి ఆ అనుభవం కావాలా, దేవునితో నాకు ఫెలోషిప్ కావాలా, నిత్య జీవం కావాలా, ఆ దాని కొరకైనటువంటి ఇతని వెతుకులాటలో ఇతను చేస్తున్నటువంటి విషయాలు చూసారా? అది ఎంత ముఖ్యమనిపిస్తుందో తనకి. ఇందాకే మనం తన స్థితి మాట్లాడుకున్నాం. తన స్థితిలో అన్నీ ఉన్నాయి. యేసుప్రభు ఒక చోట అన్నాడు, 8వ అధ్యాయం తీయండి, మార్కు సువార్తలో 8వ అధ్యాయం 36, 37 వచనాలు చదువుతుంది. ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనము?
మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? సో ఏది ముఖ్యమో అది కావాలనేటువంటి తపన ఇతనిలో ఉంది. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని అసలు పోగొట్టుకుంటే అనే మాట మీకు అర్థమైంది కదా? వినండి వినండి. ఈనాడు చాలామంది యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నారంటే సర్వలోకమును సంపాదించుకోవడానికి నమ్ముకుంటున్నారు. చెప్పేవాళ్ళు కూడా అలాగనే చెప్తూ ఉన్నారు. మీ బీరువాళ్ళు 10,000 పెట్టండి, 20,000 అవుతాయి. ఏటీఎంలో డబ్బులు అకౌంట్లో 120 రూపాయలు అంటే ఈమె 1,00,000 రూపాయలు అకౌంట్లో వచ్చినాయంట ఒక ఆమెకి. ఇలాంటి అంటే క్రైస్తవులు ఏం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. సర్వలోకమును సంపాదించుకొని దాని కొరకే యేసుప్రభువుని నమ్ముకోండి, ఉద్యోగాలు వస్తాయి, అప్పులన్నీ పోతాయి, ఆరోగ్యం ఉంటుంది. సో ఇవన్నీ అసలైంది ఏంటంటే సర్వలోకమంతా సంపాదించుకోండి, అసలు ప్రాణం పోగొట్టు. దీనికి సంబంధించిన రిలేషన్ ఏంటి? దేవునితో ఉండాల్సినటువంటి రిలేషన్. అది లేకుండా భౌతికమైనవి ఇవన్నీ ఉంటే ఏమి లాభం? కాబట్టి ఈ యవనస్తుడు ఈయన చేసినటువంటి పని ఏంటంటే నాకు అసలైంది కావాలి, దాని కొరకు నేను చేస్తున్న పని చేయండి, ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు యేసుప్రభువు వెళ్తున్నాడు, ఆయన మార్గమున పోతుండగా 17వ వచనం ప్రారంభం నుంచి చదవండి. తనకున్నటువంటి ఆ కొరతను అతను త్వరగా తీర్చుకోవడానికి తన యాటిట్యూడ్ చూడండి ఎలాగుందో. ఓకే, ఆయన మార్గమున బయలుదేరిపోతుండగా ఒకడు పరిగెత్తుకుంటూ రావాలా? ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు? తన యొక్క అక్కర చూసావు. దేవునితో నాకు ఉండాల్సినటువంటి సంబంధం, దేవునితో నాకు ఉండాల్సినటువంటి ఆ రిలేషన్, అది ఎంత తొందర పెడుతుంది చూడండి. తను పరిగెత్తాడు అని అంటే తనకున్నటువంటి ఆతృత తెలియబట్టం లేదా? రక్షణ విషయమున, ప్రాణం గురించినటువంటి విషయంలో, నిత్య జీవానికి సంబంధించిన విషయంలో, పరలోకానికి సంబంధించిన విషయంలో, దేవునికి సంబంధించిన విషయంలో ఎంత ఆతృత ఉందో చూడండి. పరిగెడుతున్నాడు. ఇంకా మోకాళ్ళుని అని అన్నాడు కదా. అంటే దాన్ని ఏమర్థం చేసుకోవచ్చు? ఆయన ఎదుటే మోకాళ్ళు నాన్న, అందరికి మోకాళ్ళు ఉంటారా? ఎవరికంటే ఎవరు ఎదుటంటే ఎవరు వాళ్ళ ఎదుట మోకాళ్ళు ఉంటామండి. సో ఎవరి ఎదుట మోకాళ్ళు నన్ను వాళ్ళ ఎదుట మోకాళ్ళు. సో యేసు ప్రభు యొక్క ఆ ప్రత్యేకత ఏంటో గుర్తించాడు కాబట్టి వెళ్ళి మోకాల్లోనాడు అనే మాట చూస్తాం. పైన ఏంటంటే ఆయన మార్గమున వెళ్తూ ఉండగా, ఈ మోకాళ్ళు అనేది కూడా ఎక్కడ? గదిలోనా, రోడ్డు మీదనా? ఈ మనిషి స్థాయి ఏంటి? ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి తన అవసరం చూడండి, తను ఎలాగైనా వెతుకుతున్నాడు చూడండి ఆ అక్కరను తీర్చుకోవడానికి. నడి రోడ్డు మీద మోకాళ్ళు ఉంటున్నాడు. ఆయన సిగ్గుపట్టంలే, తన ఆత్మీయ అక్కర విషయమై తానేమీ సిగ్గుపట్టంలే. అడుగుతున్నాడు, అయ్యా నిత్య జీవం కావాలి, నిత్య జీవానికి నేను వారసుని కావాలి. పిల్లరా, అతనికి ఎన్ని ఉన్నా కానీ తనకు దేవునితో ఉండాల్సినటువంటి ఆ సంబంధం లేదు అనేటువంటి అక్కర తనని ఎంత తొందర పెడుతుందో. మనసు ఎలాగ ఉందో చూడండి దేవుని మీద.
చాలామందికి ఇలాగన దేవుడు అంటే ఉంది బాగానే ఆసక్తి ఉంది, పరిగెత్తి ఇంట్రెస్ట్ ఉంది, దేవుడు అనేటువంటి ఆశ ఉంది, దేవుని గురించి చేసి చాలామంది చేస్తుంటారు. స్థానిక సంఘాలకి డబ్బులు లేకుండా ఎవరెవరికో సెలబ్రిటీ పాస్టర్లకు డబ్బులు పంపిస్తూ ఉంటారు. ఉన్నారా ఇలాంటి వాళ్ళు? ఉన్నారా? దేవుడు స్థానిక సంఘాలను పెట్టాడు. ఆ సంఘం బాధ్యతలు, దాని అవకరలు, దాని అవసరాలు అందరి మీద బాధ్యత, భారం అవన్నీ ఉంటాయి. కానీ ఆసక్తి అనేటువంటి విషయాన్ని చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఈరోజున మనిషికి చాలా ఉన్నాయి, కానీ ఆశ లేదు. ఇతనికి ఎంత ఆశ ఉందో చూడండి. తనకి ఇన్ని ఉన్నా కూడా ఆత్మ సంబంధంగా, ప్రాణం మీద, నిత్య జీవం మీద, దేవునితో సహవాసం మీద, దేవునితో ఆ సహవాసం మీద, నిత్య జీవం అంటే పరలోకం మీద, ఇలాంటి మనసును చూసావు. ఇవన్నీ ఉన్నా కూడా ఏదో ఒక రోజు మనిషి చచ్చిపోతాడా లేదా? ఈయన అదే అనుకుంటున్నాడు, నాకు ఇవన్నీ కాదు, ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నీ పోతాయిలే అనే ఫీలింగ్ ఇతనికి ఉందా? ఉంది. కానీ అది కావాలా అని కోరుకుంటున్నాడు. పిల్లరా, దాని కొరకు ఇతను చేసినటువంటి విషయాలు ఒప్పుకున్నాయి. ఏం ఒప్పుకున్నాడని అంటే, సరైనటువంటి విషయంలో, సరైన అక్కరే, సరైన సమయంలో, సరైన వ్యక్తి దగ్గరికే వచ్చాడు. సరైనటువంటి అక్కర, సరైన సమయంలో, సరైనటువంటి వ్యక్తి దగ్గరికే వచ్చాడు. ఆయన సరైనటువంటి వ్యక్తే. ఎందుకనంటే యేసు ప్రభు గురించి మనకు తెలిసిన మాటలు ఏంటంటే, నేనే మార్గమును, ఆ జీవము నేనే అన్నాడు. తర్వాత ఈయన ద్వారా తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు. కాబట్టి సరైన వ్యక్తి దగ్గరికే వచ్చాడు. ఆ నిత్య జీవము యొక్క అక్కర తీరడానికి సరైనటువంటి పర్సన్ దగ్గరికే వచ్చాడు అనే విషయాన్ని చెప్తా ఉన్నా. వచ్చాడు సరైన సమయంలోనే కూడా వచ్చాడు. ఎందుకనంటే ఇప్పుడు ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. ఆ దారిని వెళ్ళిపోతే మళ్ళీ కలిసేవాడో లేదో కదా, సమయం ఉంటుంది. సరైన వ్యక్తి దగ్గరికి సరైనటువంటి సమయంలో, సరైనటువంటి పద్ధతిలో వచ్చాడు. సరైన పద్ధతిలో. ఏం పద్ధతి? డబ్బులు ఉన్నాయి కాబట్టి అబ్బా ఇట్రా అనలా. వింటున్నారా? యేసు కొంచెం ఇటు పక్కకు రా, నేను కొంచెం మాట్లాడాలా అని అన్నాడా? డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది, మళ్ళా స్థాయి ఉంది కదా. అలా కాదు, సరైన పద్ధతిలో. ప్రియులారా, దేవుడు మనకి ఏదో సందర్భంలో సరైనటువంటి సమయాలు ఇస్తూ ఉంటాడు. ఆ సరైనటువంటి సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకోకపోతే చాలా నష్టం వస్తుంది. మనం మొదట్లో అపోస్తల కార్యంలో 4 వ్యక్తులను చదివాం. వాళ్ళందరికీ సరైనటువంటి సమయంలో సరైన అవకాశమే వచ్చింది. కానీ వాళ్ళు ఏం చేసుకున్నారు? దాన్ని ఫేలిక్స్, ఫేస్తు, అగ్రిప్ప, మనకు కూడా అదే పరిస్థితి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలములో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి, ఆయనను సమీపములో ఉండగానే ఆయన్ని వేడుకోండి. సరైన సమయం ఇతనికి దొరికింది బాగా కదండి. ఈరోజు నీకు నాకు కూడా అదే. ఆయన సమీపంగా ఉండగానే వేడుకోండి.
ఇతను సరైన పద్ధతిలో వచ్చాడు అన్నాడు. పద్ధతిలో ఎలా వచ్చాడు? పరిగెత్తుకుంటూ వచ్చి మోకాల్లో ఉన్నాడు అన్నాడు. ఈ మోకాల్లో ఉండడం అనే మాట మనం అర్థం చేసుకోవడానికి ఏం చూపిస్తుంది అని అంటే, బైబిల్లో చెప్పిన ఒక వచనాన్ని బట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. పిల్లలారా మీ పెద్దలకు లోబడి ఉండండి, ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రం ధరించుకోండి. ఇది పద్ధతి. అంటే దేవుని దగ్గరికి, సరైన వ్యక్తి దగ్గరికి ఆయన అవకాశం ఇచ్చినప్పుడే, తర్వాత సరైన పద్ధతిలో అంటే దీన మనసులే రావడం నేర్చుకోవాలి. మనం వచ్చాడు, బాగానే ఉంది ఇతని పరిస్థితి. తర్వాత ఇతను అంటున్న ఒక మాటను గురించి కొంచెం ఆలోచన చేస్తే ఏమంటున్నాడు అని అంటే, బోధకుడా, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేం చేయాలి అని అంటున్నాడు. నిత్య జీవమునకు వారసుడు అవడానికి నేనేం చేయాలి? సరే, ఇక్కడ కొంచెం ఆలోచన చేస్తే దేవునితో సంబంధం పెట్టుకోవడానికి నేనేం చేయాలి? పరలోకం వెళ్ళడానికి నేనేం చేయాలి? రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అడుగుతున్నాడు కదా. సో నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. అంటే అడిగేటువంటి వ్యక్తి యొక్క ఉద్దేశం ఎలాగుంది అని అంటే, నేనేం చేయాలి? దేవునితో సంబంధం రావడానికి, నిత్య జీవం రావడానికి, రక్షణ రావడానికి, పరలోకం రావడానికి నేనేదో ఇంకేం చేయాలి? అంటే ఇప్పటికీ నాకు అన్నీ మంచిగా ఉన్నాయి అని బాగానే ఉన్నా, ఇంకేం చేయాలి? నాకు అది కూడా కావాలి. తన పరిస్థితుల్లో ఇంకా దేవుని యాడ్ చేసుకోవాలనుకుంటున్నాడు. దానికి ఇతని యొక్క మనసులో ఏమన్నా, నేనేదో చేస్తే అదేదో వస్తుంది అనే ఫీలింగ్లో ఉన్నాడు. ఏమంటారు మీరు? నేనేం చెయ్యాలి, అది చేస్తే అది వస్తుంది, అది కనుక చేయలేకపోతే అది రాదు అంటే ఇతను అనుకుంటున్నాడు, నేనేదో చేస్తే అది వస్తుంది. మనం చేసే ఏదో క్రియకి ఆయన ఇచ్చే రివార్డ్ అది, ఆ నిత్య జీవము లేకపోతే రక్షణ, పరలోకం. నేనేదో చేస్తే అది వస్తుంది అని చాలామంది మైండ్ సెట్ ఇలాగే ఉంటుంది. చందాలు ఇచ్చేటప్పుడు, కానుకలు వేసేటప్పుడు, లేదు దేవునికి ఏదైనా చేసేది, సో నేను ఇది చేశాను కాబట్టి దేవుడు నాకు ఇది చేస్తాడు. పిల్లరా, రక్షణ అనేది నువ్వేదో చేస్తే నువ్వు చేసిన దానికి దేవుడిచ్చే రివార్డు కానే కాదు. అది గుర్తుపెట్టుకోండి. నువ్వేదో చేస్తే నీకు వచ్చేది దేవుడు, నువ్వు ఇది చేసావు కాబట్టి నీకు రక్షణ ఇస్తాను అనేది కాదు. రక్షణ అంటే అది కాదు, అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. చాలామంది ఇలాగనే అనుకుంటారు కదా, మనం ఏదో ఒకటి చేయాలి, చర్చికి వెళ్ళాలి, చర్చికి పోకపోతే ఇట్లా పాటలు పాడాలి, పాటలు పాడకపోతే సొంత వేయాలి, చెయ్యాలి. అలా చేసిన వాటిని బట్టి నీకు రక్షణ రాదు, అది గుర్తుపెట్టుకో. మన నీతి క్రియలు మురిగొడ్డలు లాంటివి అని అన్నాడు. మనమేదో చేసి రక్షణ సంపాదించుకోలేము, మనమేదో ఇచ్చి రక్షణ సంపాదించుకోలేము. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నిన్ను రక్షించాడు అని అంటే అది నీ క్రియల వలన కలిగినది కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం బైబిల్లో చెప్తున్న మాట అర్థం చేసుకుందాం. 2వ అధ్యాయం 8-9 వచనాల్లో, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు. కాబట్టి ఎవడు అతిశయించడానికి వీలు
లేదు. బైబిల్ ఏం చెప్తుంది? రక్షణ అని అంటే నువ్వేదో చేస్తే నువ్వు చేసావు కాబట్టి దేవుడు ఇచ్చేది కానీ కాదు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఇలా చెప్తుంది. కానీ యవ్వనస్తుని మైండ్ ఎలాగుంది? నేనేం చేయాలా, ఇంకేమన్నా ఇవ్వాలనా, ఒక 1000 రూపాయలు ఏమన్నా సంద ఎక్కువ ఇవ్వాలనా, లేదా ఒక కూటం పెట్టి ఇవ్వాలనా, ఏం చేయాలి నేను? ప్రియులారా, మనుషుల క్రియల వలన కలిగినది కాదు. నువ్వేదో చేశావు అని అంటే అది రక్షణ కాదు. అది ఆయన కృప వల్లనే. విశ్వాసం పెట్టు నువ్వు అనే మాటలు చూస్తున్నాం. ఓకే, ఇంకొక చోట చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాదు. సో నువ్వేదో నీతి క్రియలు నువ్వేదో చేస్తే అలా కాక ఆయన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనల్ని రక్షించను. కాబట్టి మన నీతి క్రియల ద్వారా కాదు, అది ఆయన పని, అది ఆయన చేసినటువంటి పని. రక్షణ అనేది నువ్వేదో చేస్తే వచ్చేది కాదు, ఆయన చేశాడు కాబట్టి వచ్చేది. ఏం చేశాడు? సిలువలో మన కొరకైన పాప శిక్షణ అంతటిని ఆయన పొందాడు. మనుషుల కొరకైనటువంటి విమోచన క్రయధనం ఆయన చెల్లించాడు. సిలువలో యేసు ప్రభు చనిపోయినటువంటి దాని యొక్క మ్యాటర్ అంతా నీకు అర్థమైతే ఆయన సమాప్తమైనది అన్నాడు. ఒక మాట సిలువలో పలికిన 7 మాటల్లో ఒక మాట సమాప్తమైంది. ఏం సమాప్తమైంది? ఏం సమాప్తమైంది? ఈ శ్రమలన్నీ సమాప్తమైంది అనే? ఏం సమాప్తమైంది? రక్షణ. దేవుడు అనుగ్రహించేటువంటి ఆ రక్షణ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు ఆ రక్షణ నీకు ఫ్రీగా ఇస్తాడు, కృప ద్వారా ఇస్తాడు. అంతేగాని నువ్వేదో చేస్తే ఇస్తాడని కాదు, నువ్వేదో ఇస్తే ఇస్తాడని కాదు, నువ్వేదో మంచి పనులు చేస్తే అని కాదు. అర్థమవుతుందా? చాలామంది ఇలాగా అనుకుంటుంటారు, నేను దేవునికి ఇది చేశాను కాబట్టి దేవుడు నాకు అది ఇచ్చాడు రక్షణ. రాదు అలాగే రాలా రక్షణ. రక్షణ అనేది దేవుడు రక్షణను సిద్ధపరిచాడు, ఆయన రక్షణని ప్రొవైడ్ చేసి పెట్టాడు. ఇప్పుడు ఎవరైతే మాకు కావాలి అనుకున్నారో వాళ్ళు నమ్ముతారు. నమ్మితే అదే విశ్వాసము ద్వారా కృపచేత ఆయన ఇవ్వాలనుకుంటాడు, కృపచేత ఆ రక్షణ వస్తుంది. కాబట్టి మన క్రియలు కానే కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొంతమంది పొరపడేటువంటి విషయాలు ఉన్నాయి. మరి క్రైస్తవులు అయిన తర్వాత మనం క్రియలు చేయకూడదా, ఇవ్వకూడదా, హెల్ప్ చేయకూడదా అని అంటే చేయాలి అనే మాట ఉంది. ఎఫెసీ పత్రికలోనే అదే కంటిన్యూ చదివితే మీకు అర్థమవుతుంది. మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి మీకు ఆ మాటలు తెలియజేస్తున్నాను. చదువుదండి ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి మనం చదివాము. అక్కడ ఏం కనుక్కున్నాము అని అంటే మనకు నీతి క్రియలు, మన మంచి పనులు మనం చేసే అని వీటి ద్వారా మనకు రక్షణ రాదు. రక్షణ అనేది దేవుడు సిలువలో సిద్ధపరచి మన కొరకు ఉంచినటువంటి రక్షణ. దాన్ని నువ్వు నమ్మాలి, విశ్వాసం ఉంచాలి అనే మాట ఉంది. కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి 10వ వచనం మీరు చదవాలి. 10వ వచనం ఏముంది?
వాటి యందు మనము నడుచుకొనున్నట్లు దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన ఆయన చేసిన పని అయి ఉన్నాము అనే మాట చూస్తున్నాం. ఇక్కడ క్రియలు ఇతను ఏమంటున్నాడు? యవ్వనస్తుడు అని అంటే నిత్య జీవానికి వారసుడు అవడానికి నేనేమి చెయ్యాలి అంటున్నాడు. చేసేటువంటి నువ్వు చేస్తే రక్షణ రాదయ్యా. బైబిల్ ఏం చెబుతుందనంటే రక్షణ అనేది దేవుడు జరిగించినటువంటి ఒక కార్యం సిలువలో. దాన్ని నువ్వు నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. అప్పుడు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు కాబట్టి ఆయన కూడా తన కృపను బట్టి నిన్ను రక్షిస్తాడు. కాబట్టి నువ్వు రక్షణ రావడానికి నీ క్రియలేమీ ఉపయోగపడలేదు. రక్షించబడిన తర్వాత ఆయన చేసిన పని అయినటువంటి నీవు సత్క్రియలు చేయాలి. అందుకని ఈ చిన్నపిల్లవాళ్ళు ఎవరికైనా గిన్నెడు నీళ్ళు ఇచ్చినా కూడా దాని ఫలం పోగొట్టుకో అని అన్నాడు. ఎవరిస్తే? రక్షణలోకి వచ్చిన వారు చేసే చిన్న పని కూడా దేవుని యొక్క లెక్కలో అకౌంట్ అవుతుంది. రక్షణ రాకుండా నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా అది నీ రక్షణకు ఉపయోగపడవు. రక్షణ అనేది దేవుడు సిలువలో జరిగించిన విషయం. ఇది క్లారిటీగా అర్థం కావాలి మనిషికి. ఇదే విషయాన్ని చెరసాల నాయకుడు అడిగాడు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో 30-31 వచనాల్లో చెరసాల నాయకుడు ఏమడుగుతున్నాడు? చెరసాల నాయకుడు 30వ వచనం చదువు. 16వ అధ్యాయం 30వ వచనం. అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేమి చేయాలి? ఏం చేయాలి? ఏం చేస్తే రక్షణ వస్తుంది? ఏం చేస్తే రక్షణ వస్తుంది? ఏం చెయ్యాలా? డబ్బులు ఇవ్వాలన్నా, గుడిగట్టి ఇవ్వాలన్నా, ప్రార్థనలు పోవాలన్నా, మీటింగులు పెట్టి ఇవ్వాలన్నా, లేకపోతే స్తుతికోటం పెట్టించుకోవాలన్నా, ఏం చేయాలా? రక్షణ పొందడానికి ఏం చేయాలి? పౌలు ఏమంటున్నాడు? రిప్లై చెప్పండి. విశ్వాసం ఉంచు. నువ్వేది చేసే పని ఏమి కాదు. చేసేది ఆయన చేశాడు. సిలువలో ఆయన చేశాడు. సిలువలో రక్షణ కార్యం అంతా ఆయన చేశాడు. నువ్వు దాని మీద విశ్వాసం ఉంచు, నువ్వు రక్షించబడతావు. ఇది సంగతి. ఇప్పుడు ఈ యవ్వనస్తుని గురించినటువంటి విషయాల్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే పరలోకం వెళ్ళాలని ఉంది, నిత్య జీవం కావాలని ఉంది. ఆ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. సరైన సమయంలో సరైన వ్యక్తి దగ్గరికే వచ్చాడు, సరైన పద్ధతిలోనే వచ్చాడు. ఇప్పుడు ఆ సరైనటువంటి విషయం కూడా అర్థం చేసుకుంటున్నాడు. కానీ అక్కడ ఇతను చేసే మిస్టేక్ అంటే అది రావాలంటే నేనేదో చేయాలి అనుకుంటున్నాడు. అది నువ్వు చేస్తే వచ్చేది కాదు అని యేసు ప్రభు తనకి అర్థమయ్యేలా చెప్పాలి. నువ్వేదో చేస్తే వచ్చేది కాదు. ఓకే, ఇప్పుడు ఇతను ఎదుట ఉన్నటువంటి ఈ సవాల్ చూడండి ఎలాగంటే, ఏదన్నా చేస్తే దేవుడు నాకు అది రివార్డుకి ఇస్తాడు అన్న మైండ్ సెట్లో యవనస్తుడు ఉన్నాడు. 18వ వచనం చదవండి పాఠ్యాంశంలో. మార్కు సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో యేసు అంటున్నాడు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు అక్కడే. కానీ సో అతని మైండ్ సెట్ ఏంటో అర్థమైంది యేసుప్రభు వారికి. ఇతను ఎలాంటి స్థితిలో ఉన్నాడో, రక్షణ ఎట్లా పొందొచ్చని తను అనుకుంటున్నాడో ఆ విషయాలు యేసుప్రభుకి అర్థమైనాయి. కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని? సత్పురుషుడని నన్ను ఎలా అంటున్నావు? దేవుడు ఒక్కడే కదా
సత్పురుషుడు అనే ఆ మాట. ఇప్పుడు సద్బోధకుడా అన్నప్పుడు నేను అంటున్నా, నన్ను ఎందుకు అంటున్నావు సద్బోధకుడని? దేవుడే కదా, దేవుని కదా అనాల్సింది, దేవుని కదా అనాల్సింది. యేసు ఏమి ఎంఫసైజ్ చేయాలనుకున్నాడు అతనికి అంటే, నువ్వు ఎవరిని అడుగుతున్నావో అది అసలైన వ్యక్తిని అడుగుతున్నావు, అది గుర్తుంచుకో. ఇప్పుడు ఇతని మనసులో ఏంటి అని అంటే, ఆయన ఒక బోధకుడు, సద్బోధకుడు అంటే లేదా గొప్ప బోధకుడు అనే ఫీలింగ్లో ఆయన ఉన్నాడు ఆ అబ్బాయి. అంతేనా? అప్పుడు దేవుడు తనకి ఎలాగైనా పరిచయం చేస్తున్నాడు, కొన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు, తన ఎదుట ఈ సవాలు పెట్టాడు. ఇంతకు అడిగే వాళ్ళని ఎవరిని అడుగుతున్నావో అంతగా అది తెలుస్తుందా నీకు అన్నట్టుగా, నేను దేవుడినని అది గుర్తించు అని దేవుడికి చెప్పాలనుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. ఏమండి? ఆ ప్రశ్న ఎందుకు వేశాడు? సద్బోధకుడని నన్ను అంటున్నావు, సత్పురుషుడని నన్ను అంటున్నావు, సత్పురుషుడని ఎలా అంటున్నావు? దేవుడిని కదా అనాల్సిందే, నువ్వేనయ్యా దేవుడి అని నేను అనంటే బాగుండేది కదా. ఆ గ్రహింపు అతనికి రావాలి. నువ్వు దేవుడివయ్యా, నువ్వేనయ్యా దేవుడివి, ఆ జీవం ఇచ్చేది నువ్వేనయ్యా అనే విధమైనటువంటి అండర్స్టాండింగ్ కనుక వచ్చింటే తన లైఫ్ సెట్ అయ్యేది. అది రాలా. యేసు ప్రభువు దాన్ని గుర్తించి అతని యొక్క అవగాహనని అర్థం చేసుకొని మరీ సవాల్ చేస్తున్నాడు. ఇంతకు నేనెవరో ఇంతకు నీకు అర్థమవుతుందా అన్నట్టుగా ప్రభు వారికి క్వశ్చన్ చేస్తున్నాడు. ఒకటి అర్థం చేసుకోవాలి, రక్షణ కరెక్ట్గా నీకు రావాలనంటే యేసు గురించినటువంటి సరైన అవగాహన నీకు కరెక్ట్గా ఉండాలి. యేసు ఆయన దేవుడు, నరుడిగా ఉన్న దేవుడు అనే సంగతి నీకు అర్థమైతే రక్షణ అనే దానికి అర్థమవుతుంది. ఆ విషయాన్ని తనకి యేసు ప్రభు క్వశ్చన్ చేసి మరీ అడుగుతున్నాడు, నన్ను గుర్తించావు ఎంతకీ? యేసు గురించిన అవగాహన. ఈరోజు చాలామందిలో యేసు గురించిన అవగాహన ఏంటంటే, ఆయన ఒక డాక్టర్ అని, ఆయన ఒక బ్యాంక్ మేనేజర్ అని ఇట్లా అనుకుంటున్నారు. వింటున్నారు మీరు? ఈ కుర్రోడు ఏమనుకుంటున్నాడు యేసు ప్రభుని? ఈయన ఒక గొప్ప బోధకుడు అనుకుంటున్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ యేసు ప్రభుని ఏమనుకుంటున్నారు? ఈయన రోగాలు తీస్తాడు, అప్పులు తీరుస్తాడు, కష్టాలన్నీ తీరుస్తాడు, ఇదే కదా. సరైనటువంటి అవగాహన అది రావాలి మనిషికి. ఆ అవగాహన తనలో పుట్టించడానికి యేసు ప్రభు ఎలా అడుగుతున్నావు? నన్ను సత్పురుషుడు అంటున్నావు, దేవుణ్ణి కదా అనాల్సింది అంటే ఇండైరెక్ట్ ఏమంటున్నాడు? నేను దేవుణ్ణి, నన్ను కనుక్కో, గుర్తించు. ఎందుకనంటే ఆయనే ఈ రక్షణ సిద్ధపరిచిన వాడు ఆయనే, ఈ నిత్య జీవం ఇచ్చేవాడు ఆయనే, నిత్య జీవం ఆయనే, నేనే జీవమును అన్నవాడు ఆయనే. ఎన్ని చోట్ల ఆయన గురించి విషయాలు ఉన్నాయి. యోహాను పత్రిక చదవండి ఒకసారి. మొదటి పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి. సాక్ష్యం ఏదనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. ఇప్పుడు చెప్పండి, ఇతను అడిగినది అంటిది నాకు జీవం కావాలి అని.
ఆ జీవం ఎక్కడ ఉంది? బైబిల్ చెప్పేది ఏంటంటే యేసు ప్రభులోనే ఉంది అని. అది గ్రహించు అని యేసు ప్రభు వారు కుర్రోడికి చెప్తున్నాడు. ఈనాడు చాలామంది అండి యేసు ప్రభు గురించినటువంటి అవగాహన సరైనటువంటి విధానంలో లేకపోవడం వల్ల ఆయన దగ్గర నుంచి రావలసినవి అనేవి రాలేకపోతున్నాయి. అది ప్రాబ్లం. మనిషిలో ఆశ ఉంది, కానీ ఈయన గురించి అండర్స్టాండింగ్ సరిగా లేకపోవడం వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఇవన్నీ. తర్వాత అతని ఆత్మీయ స్థితిని గురించి యేసు ప్రభు ఒక విషయం ఆలోచన చేశారు. యేసు ప్రభు ఒకటి, నన్ను నేనెవరో అసలు గుర్తించు అన్నట్టుగా ఒక క్వశ్చన్ చేశాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవన్నీ నీకు తెలుసా అని అడిగాడు కదా. ఏంటి? ఆజ్ఞలన్నీ నీకు తెలుసా? ఆజ్ఞల లిస్ట్ చెప్పాడు కదా. మార్క్స్ వార్తలో చదువుతా ఉన్నాం. తీయండి ఒకసారి ఆ లిస్ట్ ఒకసారి, ఇంట్రెస్టింగ్గా ఉంది. 19వ వచనం. నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కదా, మరి అవన్నీ నీకు తెలుసా అని ప్రభువారు అడిగాడు. ఇక్కడ ప్రభువారు చెప్పదలుచుకుంది ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి ఇంక నీకు పరలోకం ఉందిలే అనే ఉద్దేశం కాదు, అదే కదా. అదే తన ఆత్మీయ స్థితి గురించినటువంటి విషయాలు తను నిజాయితీగా ఒప్పుకోవాలి. తను మంచివాడని అన్నీ బాగానే ఉన్నాయి, నిత్యజీవం కూడా ఉంటే బాగుంటుంది అన్న ఎక్స్పెక్టేషన్లో వస్తున్నాడు, కానీ యాడ్ చేసుకోవచ్చు దాన్ని కూడా అన్నట్టుగా వస్తున్నాడు. కానీ అసలైన స్థితి నీకు అర్థమైందా? ఇప్పుడు ప్రభువారికి కావాల్సిందేంటి? తన ఆత్మీయ స్థితి అర్థం కావాలి. ఇప్పుడు తన ఆత్మీయ స్థితి పాప్య పరిశుద్ధ? పాపేగా. ఎందుకనంటే రోమపత్రిక 3వ అధ్యాయం చదివితే మీకు అర్థమైంది. ఏ భేదం లేదు, ప్రతివాడి ఇలాగా 3వ అధ్యాయం 10 నుంచి 23 దాకా చదువుతాడు. మనిషి పరిస్థితి అది. మనిషి పాప స్వభావంలో ఉంటాడు, పాప స్వభావంతో పుడతాడు. ఇది పాప స్వభావంతో పుడతాడు కాబట్టి ఇంకా స్వభావమే. పందికి ఎంత స్నానం చేసి సెంటు కొట్టి పెట్టినా మళ్ళా దాన్ని ఒప్పదిస్తే పోయి బురదలోనే పడింది. ఆ టైప్లో ఉంటాడు మనిషి. పాప స్వభావం గుర్తించాలి మనిషి. ఇది అతను గ్రహించాలి. తన ఆత్మీయ స్థితి ఏంటి అనే విషయాలు నిజాయితీగా తను ఒప్పుకోవాలి. ఇతను అంటున్నాడు, నేను బాల్యము నుండి అనుసరిస్తున్నాను అని అన్నాడు. యేసు ప్రభు తన్నేం ఖండించలా. ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా 19వ వచనం ఏ ఆజ్ఞలు చెప్పాడో చెప్పండి. నరహత్య చేయవద్దు. ఇవన్నీ 10 ఆజ్ఞల్లో మొదటి 4 కాకుండా మిగతాయి మనిషికి ఉండేటువంటి రిలేషన్ సంబంధించిన ఆజ్ఞలనే యేసు ప్రభు కోట్ చేశారు. మనిషికి అంత బాగానే ఉన్నావా అంటే బాగానే ఉన్నానయ్యా. ఇలా ఈ మనుషులకి ఆ దేవునికి మధ్యవర్తి చేసుకోండి. ఓకే, ఫైనల్గా ఈ మాటలు మాట్లాడతాం. అతని స్థితి బాగుంది, అతని ప్రయత్నం కూడా బాగానే ఉంది. యేసు ప్రభు కూడా తనని ఛాలెంజ్ చేస్తున్నాడు. అసలు గుర్తించు. ఏం గుర్తించు? 2 విషయాలు గుర్తించమని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. ఏం గుర్తించమంటున్నాడు? ఒకటి, నేనెవరో కరెక్ట్గా గుర్తించు అంటున్నాడు. నీ స్థితి, యాక్చువల్ స్థితి ఏందో గుర్తించు అని అన్నట్టుగా చెప్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు బాగానే ఉన్నాను, చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అనుకుంటున్నావు, అసలు యాక్చువల్ స్థితిని గుర్తుపెట్టుకో అన్నట్టుగా చేస్తాను.
యాక్చువల్ స్థితి ఏంటి? ఇక్కడ ఫైనల్ మాట, తను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అని అన్నప్పుడు యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి ఈ మాటలు చెప్పాడు. ఏమని? నీకు ఒకటి కొదువుగా ఉంది, ఆ ఒకటి కొదువుగా ఉంది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకెమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగుద్ది, నీవు వచ్చి నన్ను వెంబడించు. ఇది చెప్పాడు యేసు ప్రభు. వాక్యం వినేటప్పుడు చాలామంది అన్నట్టుగా హహహా నవ్వుకుంటా, ఎగులాడుకుంటా, ఈగిలించుకుంటా ఇది కాదు. వాక్యం వినేటప్పుడు ప్రభువు యొక్క మాటలు ఎలాగుంటాయంటే అవతల వాళ్ళని ఛాలెంజ్ చేసే విధంగా, ఆలోచించండి అన్నట్టుగా. నేను చాలాసార్లు ఈ మధ్య ఇదే మాట్లాడుతున్నా ఎక్కువగా కదా. ఆయన ఉపమానాలు చెప్తాడు, చెవులు గనవాళ్ళు వినుగాక అంటాడు. ఉపమానాన్ని ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి, ఇంత వర్కౌట్ చేయాలి. ఇప్పుడు ఈ కుర్రోడితో కూడా అదే, డైరెక్ట్గా ఓ నేనే యేసు ప్రభువును, నేనే రక్షణ ఇచ్చేది, నీవు పాపివి అనేం చెప్పలా. ఇవన్నీ చేసుకోవాల్సింది ఎవరు? అతను. వాక్యం వినేటప్పుడు మన మైండ్ మనం ఎక్సర్సైజ్ చేయాలి, ఆలోచన చేస్తూ రావాలి, ఏ పాయింట్కి ఆ పాయింట్ గ్రాస్ప్ చేసుకోవాలా, అవగాహనలోకి రావాలి. సో ఇతను అంటున్నప్పుడు ప్రభువారు అతన్ని ప్రేమించాడు అని ఉంది. తర్వాత అతన్ని చూచి అతన్ని ప్రేమించాడు అని ఉంది. పాపే, దేవునికి తెలుసు, అయినా ప్రేమించాడు. తన ఆత్మీయమైనటువంటి స్థితి, దేవుని గురించి సరైన అవగాహన కూడా లేదు అతనికి, లేకపోయినా ప్రేమించాడు. అది ఇప్పుడు తన యాక్చువల్ కండిషన్ ప్రభువారికి తెలుసు కదా, అయినా ప్రేమించాడు అనే మాట చూస్తాం. ఇక్కడ ప్రభువారి ప్రేమ గురించి మనం అర్థం చేసుకున్నాం. మనం శత్రువులమై ఉండగా, మన విరోధులమై ఉండగా, మనం పాపులమై ఉండగా, ఇలాంటిదండి ఆయన ప్రేమ. నీకు ఒకటి కొదువుగా ఉంది అని అంటే ఏంటో చెప్పాడు. ఉన్నదంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసి రా అన్నాడు. సో చేసినంత మాత్రాన్ని ఏం కాదు, నీకు పరలోకంలో నిత్యజీవం అడిగావు కదా, పరలోకంలో నీకు ధనం ఉంటుందని చెప్పాడు. సొల్యూషన్ చెప్పాడు. అలా ఎందుకు చెప్పాడు? అలా ఎందుకు చెప్పాడు ప్రభు వారు? ఇక్కడ పైన నువ్వు అసలు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు, డబ్బునా దేవుడినా? ఇంతకు నీకు దేవుడు ఎవరు? అది పాయింట్. ఇప్పుడు నీకు అన్నిటికంటే ఇదే నాకు అవసరం అని పరిగెత్తుకుంటూ వచ్చి మోకాల్లోని రోడ్డు మీదనే ఇంత చేసావు కదా. సర్వలోకం ఉంటే ఏం లాభం, అసలైంది కావాలని ఆసక్తితో వచ్చావు కదా. ఇప్పుడు తేల్చుకో, ఉన్నదంతా ఇచ్చేయి. ఇప్పుడు తేలింది నీకు దేవుడు ఎవరో. అది కదండి పాయింట్. అందుకని అడిగాడు, చెప్పాడమ్మా. ఇంతకు నీకు దేవుడు నేనా? నీకున్న ధనమా? నన్ను వెంబడించుము అని అన్నాడు. ప్రియులారా, ఫైనల్గా తన డెసిషన్ చాలా బాధాకరమైన డెసిషన్. అతడు మిగులు ఆస్తి గలవాడు కాబట్టి ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఇతను ఏదో ప్రభు కదా, నాకు బాగానే ఉన్నా, అది కూడా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా వెళ్ళి ఏదో ప్రయత్నం చేశాడు, కానీ సీరియస్ డెసిషన్ అయితే మాత్రం లేదు కదా. తీరా దేవుడు నేనా, నీకున్న డబ్బులా అని దేవుడు అడిగేసరికి ఇక కాదులే అని తన నిర్ణయం చూడండి ఎలాగుందో. ముఖం చిన్నబుచ్చుకున్నాడు అని ఉంది. తర్వాత దుఃఖించుచూ వెళ్ళాడు అయ్యండి.
తను తీసుకున్న నిర్ణయము ఎంత బాధాకరమైన నిర్ణయం అండి. మనసులో ఏమో దేవుడు కావాలా, పరలోకం కావాలని ఉంటుంది, కానీ తీరా తీసుకునే డెసిషన్స్ దగ్గర మనిషి దారి తప్పిపోతూ ఉన్నాడు. రెండు భయంకరమైన నిర్ణయాలు ఏం తీసుకున్నాడు అని అంటే, ఒకటి ఈ భూ సంబంధమైనది చాలే అన్నట్టుగా తీసుకున్నాడు. రెండో నిర్ణయం ఏం తీసుకున్నాడు అని అంటే, సరే ఉంటే నరకంలోనే ఉండాలి అన్నట్టుగా తీసుకున్నాడు. నాకు వద్దు అని అన్నాడు కదా, యుగాలు నిత్యము ఉంటే నరకంలో ఉన్న పర్లేదులే అని నిర్ణయం తీసుకున్నాడు. అది ఎంత బాధాకరం. ఇదే విషయాన్ని అర్థం చేసుకుంటున్న మనం ఏం డిసిషన్ తీసుకున్నావు దేవునికి ఇవ్వాల్సినటువంటి విషయాల్లో? కావాలనుకుంటున్నావు, బాగానే ఉంది, మనసులో పరలోకము, దేవుడు, రక్షణ ఇవన్నీ ఉన్నాయి. మనం తీసుకున్న డెసిషన్స్ ఏంటి? తీసుకున్న డెసిషన్స్ ఇస్కరియోతు యోధాలో చూసాం, ఫేలిక్స్లో తీసుకున్నాం. ఏం డెసిషన్ తీసుకున్నాడు? ఫేస్తు ఏం డెసిషన్ తీసుకున్నాడు? అగ్రిప్ప ఏం డెసిషన్ తీసుకున్నాడు? దగ్గరికి వచ్చిందండి రక్షణ అనుభవం. రక్షణ అనేది గేటు దాకా వచ్చింది. వీళ్ళు కూడా పరలోకము గేటు దాకా వెళ్ళారు, కానీ తీసుకున్న నిర్ణయం మళ్ళా వాళ్ళని రాంగ్ రూట్లోకి తీసుకు. ఈ పొరపాటు మనం చేయకూడదు. దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని సంధిస్తున్నప్పుడు షార్ప్గా మన మైండ్ సెట్ అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి. అక్కడ ఏమిటి అవగాహన అవుతున్నాయి? దేవుని గురించిన విషయాలు ఏమర్థమవుతున్నాయి, మన గురించిన విషయాలు ఏమర్థమవుతున్నాయి. ఫైనల్గా ఆయన ఏం చేయమని చెప్తున్నాడు, అది చేసుకోవడానికి నీ డెసిషనే నీ గమ్యాన్ని చేరుస్తుంది. 3 విషయాలు మరలా చెప్తున్నా. దేవుని గురించి నువ్వు ఆయన గురించి ఏమి గ్రహించాలని కోరుకుంటున్నాడు. 2, నీ యాక్చువల్ స్థితి ఏంటి అనేది నువ్వు గ్రహించడానికి ఆయన ఏమనుకుంటున్నాడు. 3, ఆయన చెప్పేది ఏదో నువ్వు ఏం చేయమంటున్నాడు అది గ్రహించి చేసేటువంటి నిర్ణయానికి వస్తే ఆ రక్షణ, ఆ పరలోకం మనది. అలా చేయకుండా మనసులో ఎంత ఆశలు పెట్టుకుంటే కనుక చెల్లుతాయా? పరలోకం వెళ్ళాలా, రక్షణ రావాలా, ఇతరులాగా మన జీవితాలు బాధాకరమైన ముగింపులో ఉండకుండా జాగ్రత్త పడేవారంగా మనం ఉండాలి. ఆ చొప్పున ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తాం. మహోన్నతుడైన మా తండ్రి, నీ వాక్యపు వెలుగులో నీవు మమ్మల్ని సంధించేటప్పుడు మేము ఎలాగిన రియాక్ట్ అవ్వాలో, ఎలాంటి జ్ఞానాన్ని మేము ప్రదర్శించాలో, ఎలాంటి అవగాహన, ఎలాంటి ఆ జ్ఞానాన్ని మేము కలిగి ఉండాలో, ఎలాంటి గ్రహింపు మాకు ఉండాలో. ఇదిగో యవ్వనస్తుడు ఎలాగైనా పొరపడి తన గమ్యాన్ని మార్చుకొని ఉన్నాడు. ఆ ప్రమాదంలో మేము పడకుండానట్లుగా నాయనా మాకు సహాయం చేయండి. ప్రతిసారి నీ మాటలు వింటున్నాం, నీ గురించినటువంటి ఆశ కలుగుతూ ఉంది, కానీ మీరు మాకు ఎదుర్చేటువంటి మీ సవాలు, మీరు మమ్మల్ని సంధించేటువంటి మీ సత్యాలు అర్థం చేసుకోవడానికి కృప చూపించి, యాక్చువల్గా మాకు ఏమైతే నీవు చెయ్యమని చెప్తున్నావో అవి చేయడానికి మాత్రమే సహాయం చేయదండి. ఆ సహాయం చేసి మా కొరకు మీరు వాగ్దానం చేసిన ప్రతి విధమైన మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.